కావాలి కావాలి భగత్ సింగ్ హైవేకి అండర్ పాస్ కావాలి 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 భగత్ సింగ్ కాలనీ హైవేకి అండర్ పాస్ కావాలి 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 భగత్ సింగ్ కాలనీ హైవేకి అండర్ పాస్ కావాలి. నిన్న జరిగిన వెంకటేశ్వరపురం ఇన్సిడెంట్ అందరూ చూసే ఉంటారు. వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ హైవే వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని, అండర్ పాస్ నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడడానికి సిరివెల్ల నరేష్ మనతో ఉన్నారు. మన నారాయణ స్కూల్ ఒకటి కానీ పడిందంటే అండర్ పాస్ వారం రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది. ఇక్కడ నారాయణ స్కూల్స్ లేవు, అందువల్ల ఏంటంటే అంత అవసరం లేదులే అని చెప్పని ఆయన కూడా పట్టించుకున్నట్లేరు. సార్, వెంకటేశ్వర ప్రజలు మీకు అంత మెజార్టీతో ఓట్లేసి గెలిపించారు, అది మీరు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇన్ఛార్జీలు కూడా నిన్న యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా దీనిపైన స్పందించలేదు. ఇప్పుడు దాకా స్పందించి నారాయణ సారికి అర్జీ కానీ పెట్టుంటే ఆయన ఏమన్నా చేస్తుండేవారేమో కానీ అర్జీ కూడా పెట్టలేదని చెప్పంటే అసలు ఎంత దారుణంగా ఉన్నారని చెప్పనేది మాకు అర్థం కావట్లేదు. మాకు నిన్న యాక్సిడెంట్ జరగగానే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి చూసి వెంటనే మాకు కాల్ చేసి దీని మీద మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉందో లేదో కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు. అందుకని చెప్పని మనమన్నా వెళ్ళి ఆ హైవే పైన నిలబడి ఆ యొక్క పరిస్థితిని అందరూ తెలియజేద్దామని చెప్పని పిలిస్తే నేను ఉదయం వేసి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూసాం మొత్తం, అక్కడ కాలనీలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడాం. వాళ్ళందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా కావాలా, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, మీరన్నా పోరాటం చేయండి అని చెప్పన్నారు. మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం, ఇక్కడ అండర్ పాస్ కట్టకపోతే ఆందోళన కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పగలిగింది ఒకటే, ఎస్పీ గారు వచ్చిన తర్వాత నేరాలు నియంత్రించడంలో ముందుగా ఉన్నారు. తర్వాత మేడం గారు వచ్చిన తర్వాత చాలా ట్రాఫిక్ కూడా నిర్మూలన అయింది. కానీ హైవేల పైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ భగత్ సింగ్ కాలనీ సంబంధించి ఇక్కడ ఒక ట్రాఫిక్ బాక్స్ ఒకటి పెట్టి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇక్కడ పెట్టాలని చెప్పని, అలాగే ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్సిడెంట్ అరికట్టొచ్చని చెప్పి కోరుతూ ఉన్నా. బాక్స్ ఇక్కడ వచ్చే అండర్ పాస్ తర్వాత అండర్ పాస్ కి ముందు ఇక్కడ మాత్రం ముఖ్యంగా బారికేడ్లు నిర్మించి బారికేడ్లు పెడితే ప్రజలకు కొంచెం భయం పోతుంది. రాత్రులు అయితే అసలుకి కనపడటం లేదు, మధ్య చెట్లుంటే అవి కూడా తీయించారు, చాలా మంచి పని. అలాగే ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయండి, అప్పుడు ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓ పక్క మనం చూస్తూ ఉన్నాం హెవీ వెహికల్స్ ఎంత స్పీడ్ లో పోతూ ఉన్నాయో, ఒక స్పీడ్ బ్రేకర్ లేదు, కానీ హైవేలో స్పీడ్ బ్రేకర్లు కట్టకూడదు కాబట్టి బారికేడ్లన్నా ఏర్పాటు చేసి ప్రజలకి యాక్సిడెంట్లు నియంత్రించమని కోరుతూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భగత్ సింగ్ కాలనీ హైవే మీద అండర్ పాస్ నిర్మించాలని, కనీసం బార్కెట్లనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్